బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని అత్తాపూర్లో కొంతమంది ఆకతాయిల ఆగడాలు ఆగట్లేదు. ఇటు పోకిరీలకు అడ్డాగా మారిపోయింది ఇటు అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఆరాంఘర్ చౌరస్తా. ఇవి రెండు డిఫరెంట్ కమిషనరేట్ల కిందికి వస్తాయి. ఒక రకంగా ఇది బార్డర్. ఆ ఏరియాలో రోడ్లపైన బైకులతో చెలరేగిపోతున్నారు ఈ పోకిరీలు. బైక్స్తో స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. చప్రీ గ్యాంగ్ రద్దీ రోడ్లపై స్టంట్స్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం చూడొచ్చు మనం. ఇటు బిజీ రోడ్లపై కట్స్ కొడుతూ స్టంట్స్ చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి, ఆ రీల్స్ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వ్యూస్ కోసం ఇలా ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేస్తున్నారు. సరే, వాళ్ళ ప్రాణాలని వాళ్ళ పనంగా పెడితే ప్రాబ్లం లేదు, కానీ పట్టపగలు మిగతా ప్రయాణికులు కూడా ఉన్నారు కదా. ఒక్కసారి ఆ రూట్లో ప్రయాణించడానికి ప్రస్తుతం ఫ్యామిలీస్, మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. స్టంట్ సమయంలో ఒక చిన్న తప్పు జరిగినా కూడా అది ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో మనం ఆలోచించవచ్చు. ఒకవేళ ఆ వీడియోలో వెళ్తున్న ఆ బైక్ ఒక్కసారి కింద పడితే పక్కనే ఉన్న ఇంకో 2-3 బైకులు, మేబీ ఇంకొక కార్లు, సడన్గా బ్రేకులు వేసినందుకు వెనకాల వచ్చిన హెవీ వెహికల్స్, ఎంత పెద్ద యాక్సిడెంట్ అవుతుంది పట్టపగలు. అందులో ఎంతో రద్దీగా ఉండే రేతిబోలి, అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఆరాంఘర్ చౌరస్తా. ఫాస్ట్ ట్రాన్సిట్ కోసం ఆ రోడ్స్ చాలా వైడ్గా, బ్రాడ్గా ఉంటాయి. అలాంటి రోడ్స్లో ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలపై ప్రస్తుతానికి స్థానికులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఇటు పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు సిపిగా, హైదరాబాద్ సిపిగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కమిషనరేట్ బార్డర్లకు సంబంధం లేకుండా కేసులను ఫైల్ చేయండి, టేకప్ చేయండి అంటూ ఆయన మంచి గైడ్లైన్స్ అయితే ఇటు పోలీసు వ్యవస్థకి అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మ్యాక్సిమం ఇలాంటి స్టంట్స్ ఈ మధ్యకాలంలో చాలా స్టంట్స్ జరిగాయి. గతంలో కూడా ఇటు ఫ్లైఓవర్, పివి ఎక్స్ప్రెస్ వేలో కూడా. ఒక్కసారి ఆ స్టంట్ చూద్దాం మొదటగా, దాని తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. Superman! Salamat na fan! ఆ వీడియోలో చూడండి, బైక్ మీద పడుకొని మరీ నడుపుతున్నాడు. అసలు బైకులు పడుకొని నడపాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారిగా ఇటు గేర్స్ షిఫ్ట్ చేయలేడు, బ్రేక్స్ సరిగ్గా వేయలేడు, బండిని బ్యాలెన్స్ చేయలేని సిచ్యువేషన్ మనం వీడియోలో చూస్తున్నాం. ఆ డివైడర్కి ఆనుకొని దగ్గరగా వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్. దాని తర్వాత ఒక కార్ని ఓవర్టేక్ చేస్తూ ప్రయత్నం చేస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తూ. ఆ వీడియోలో ఇంకొక ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది, ఒక హస్బెండ్ వైఫా మరి కప్పులా తెలియదు, కానీ మొత్తానికి అయితే వెనకాల ఒక బైక్ మీద హస్బెండ్ వైఫ్ ఒక ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఆ సమయంలో పట్టపగలు ఇటు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళే సమయం అని చెప్పుకోవచ్చు, ఇటు ఆఫీసులకి వెళ్ళే సమయం. సో మొత్తానికి అయితే ఇలాంటి టైంలో ఒక్కసారి కనుక ఆ బైక్ కనుక ఫ్లిప్ అయ్యి ఏదన్నా ఇష్యూ అయ్యి పడిపోతే ఆ పక్కనే ఉన్న ఒక 4-5 బైకులని, కార్లని ఈజీగా డిస్టర్బ్ చేస్తుంది. దాంతోపాటు ఆ 4-5 బైకులు ఆ పక్కన ఉన్న కారు డిస్టర్బ్ అవుతే చాలు, ఆ రోడ్ అంతా జామ్ అయిపోతుంది. ఓ 10 కార్లు, ఓ 10 బైకులైనా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి స్టంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఇలాంటి స్టంట్స్ అన్ని ఎందుకు ఈ రీజియన్లోనే ఆ స్టంట్స్ జరుగుతున్నాయి? ఎస్పెషల్లీ మేదీపట్నం, రేతిబోలి, అత్తాపూర్, రాజేంద్ర నగర్, అక్కడి నుంచి ఆరాంఘర్ చౌరస్తా దాకా. ఈ పివి ఎక్స్ప్రెస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, మన ఫ్లైఓవర్ చూస్తున్నాం కదా, విజువల్గా కనిపిస్తుందా, పక్కనే పైన పిల్లర్స్ కనిపిస్తున్నాయా, అది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ వే. పైనుంచి ఎక్స్ప్రెస్ వేలో ఎయిర్పోర్ట్కి వెళ్ళే వెహికల్స్ వెళ్ళిపోతాయి. కానీ ఈ కింద ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఆ ఫ్లైఓవర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆరాంఘర్ చౌరస్తాలో, అక్కడి దాకా
హైదరాబాద్లో కనిపించే స్టంట్స్కి సంబంధించిన ప్రతి వీడియో ఇదే ఏరియాలో ఉంటుంది. గతంలో మనం చూసాం. ఇంతకుముందు ఇంకొక వీడియో పీసీఆర్ ఒక్కసారి ఇంకొక వీడియో ప్లే చేయరా. ఇంకొక వీడియోలో కూడా మనం చూసాము. ఆ వీడియోలో కూడా ఇటు పీవీ ఎక్స్ప్రెస్ పైకెక్కి పీవీ ఎక్స్ప్రెస్ పైకెక్కి ఆ బైక్స్తోని స్టంట్స్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డులో, ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన ప్లేస్లో వాళ్ళు స్టంట్స్ చేస్తున్నారు. ఓన్లీ కార్స్కే అలౌ చేస్తారు. ఆ రోడ్డుకి ఓన్లీ కార్స్నే అలౌ చేస్తారు. కానీ వీళ్ళు ఆ రోడ్ల మీదకి వెళ్ళి, ఆ ఫ్లైఓవర్స్ మీదకి వెళ్ళి బైకులను లిఫ్ట్ చేస్తూ చూడండి. ఈ విజువల్లో అయితే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు స్టంట్ చేశారు. వాళ్ళు పడిపోయారు. పడిపోయిన వెంటనే ఇంకొక బైక్ వెనకాల ఉన్న ఇంకొక బైక్ కూడా పడిపోయింది. సో ఇదే సిట్యువేషన్ ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఈ పడుకొని ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్లో ఫస్ట్ వీడియో మనం చూసామో, ఆ ఎన్ఫీల్డ్ మీద ఏదైతే వెళ్తున్నాడో ఇలా పడిపోతే వెనకాల వచ్చే బైకులు కానీ పక్కన ఉన్న బైకులు కానీ అవి కూడా ఇగో ఈ విజువల్లో చూస్తున్నాం, ఇలా పడిపోయే అవకాశం ఉంటుంది. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. అందుకే వాటిని కొద్దిగా మేము మార్క్ చేసాము. మీకు ఆ విజువల్స్ని చూపించకూడదు, అలాంటి స్టంట్స్ చూపించకూడదు అన్న ఉద్దేశంతో. సో మొత్తం మీద ఇలాంటి ఇన్సిడెంట్స్ డే టైంలో ఇప్పుడు పక్కనే ఒక్క బైక్ ఉంది కాబట్టి ఒక్క బైక్ పడిపోయింది. కానీ ఇతను చేసే స్టంట్స్లో పట్టపగలు ఫుల్ ట్రాఫిక్ ఉన్న టైమింగ్, అందులోనూ రేతిబోలి చౌరస్తా, ఆరామ్ గారి ఈ ఏరియాస్ చాలా ప్యాక్డ్ ఉంటాయి, చాలా ట్రాఫిక్ ఉంటుంది. చూడొచ్చు ఎంత ట్రాఫిక్ కనిపిస్తుందో. పక్కనే బైకులతో ఇటు ఫ్యామిలీస్ వెళ్తున్నారు. ఇటు చూడండి, ముందున్న బైక్లో కూడా ఫ్యామిలీ కనిపిస్తుంది మనకి, వెనకాల ఉన్న ఫ్యామిలీలు కూడా కాలేజ్ నుంచి మరి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడేమో ఒక కపుల్ కనిపిస్తున్నారు, మాస్క్ పెట్టుకొని వీళ్ళు వెళ్తున్నారు. కార్స్ ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి, ఇవన్నీ వెళ్తున్న సమయంలో ఒకవేళ ఏదైనా అనుకోకుండా ఒక్కసారి బైక్ పడిపోతే గనక, అనుకోకుండా యాక్సిడెంట్ అవుతే గనక అది మ్యాసివ్గా అయ్యే అవకాశం ఉంటుంది. డే టైంలో కాబట్టి ఇంకా మ్యాసివ్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఐపీఎస్ ఆయన గతంలో ఇటు బెట్టింగ్ ఇష్యూస్ కానీ మిగతా ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్ని కాన్సన్ట్రేట్ చేశారు, ఎలిమినేట్ చేశారు. న్యూ ఇయర్ టైంలో తాగినా పర్లేదు కానీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, క్యాబ్స్ బుక్ చేసుకోండి అంటూ సోషల్ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ని హైలైట్ చేస్తూ ఆయన చాలా వాటిని టార్గెట్ చేసి వాటిని కంట్రోల్ చేయడం, వాటిని ప్రజల్ని సేఫ్గా, హైదరాబాద్ ప్రజల్ని ఎస్పెషల్లీ సేఫ్గా ఉండడానికి ఆయన చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. మరి ఇలాంటి బైక్ స్టంట్స్ చేసే వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎస్పెషల్లీ ఈ ఏరియాస్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే స్టార్ట్ అయ్యే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ మెహదీపట్నం నుంచి ఇటు ఆరామ్ గర్ చౌరస్తా దాకా హైదరాబాద్కి సంబంధించిన ప్రతి స్టంట్ వీడియో ఎందుకు ఈ ఏరియాస్లోనే అవుతున్నాయి? ఈ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళే. ఆ రోడ్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒకవేళ ఇలాంటి న్యూసెన్స్లు ఏమైనా చూసినా కూడా వాటిని రికార్డ్ చేసే సమయం ఉండదు మిగతా వాళ్ళకి. కానీ వీళ్ళు ఎవరైతే స్టంట్స్ చేస్తున్నారో వీళ్ళే వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేయించుకుంటారు వెనకాల ఇంకో బైక్తో. ఇప్పుడు ఈ స్టంట్ అంతా కూడా వెనకాల ఇంకొక పర్సన్ అదంతా షూట్ చేస్తున్నాడు. ఈ బైక్ నడిపే ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ రీళ్ళు కానీ వీడియోలు అప్లోడ్ చేసి వ్యూస్ కోసం, ఓన్లీ ఫర్ వ్యూస్, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీళ్ళ ప్రాణాలు చెలగాటమాడుతున్నారు, అలాగే ప్రజల ప్రాణాలతో కూడా వీళ్ళు చెలగాటమాడుతున్నారు. ఒకసారి అసలు ఏంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ బైక్ స్టంట్స్ ఇలాంటి పోక్రియలను ఏం చేయమంటుంది అనేది కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా మీరు స్టంట్స్ రెక్లెస్ డ్రైవింగ్ చేస్తుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు రెక్లెస్ డ్రైవింగ్ చేసినప్పుడు వాళ్ళకి కంపెన్సేషన్, ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కంపెన్సేషన్ రాదంట. అంటే వీళ్ళు చనిపోతూ వీళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ఎలాంటి వెసులుబాట్లు లేకుండా, ఎలాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకుండా కూడా చేసే అవకాశం అన్నమాట. 100% రెక్లెస్ డ్రైవింగ్లో ఇలా స్టంట్స్ చేసి కనుక చనిపోతే సుప్రీంకోర్టే ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒక గైడ్లైన్స్ని ఇచ్చింది, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వద్దు అంటూ. ఇలాంటి వాళ్ళని ఒకవేళ పోలీసులు పట్టుకుంటే ఒక 3 నుంచి 6 నెలలకు ఒక రెడ్ లైట్ జంప్ చేసినా, కొంచెం స్పీడ్గా వెళ్ళినా వాళ్ళ మీద అట్లీస్ట్ 3 months జైలు శిక్ష వేస్తున్నారు. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేయాలంటున్నారు. కెమెరాస్, ఇటు సుప్రీంకోర్టు ఇంకా చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే ఆటోమేటెడ్ కెమెరా సిస్టమ్స్ని యూజ్ చేయండి, స్పీడ్ గన్స్ని యూజ్ చేయండి అంటూ సుప్రీంకోర్టు చెప్తుంది. సో మొత్తం మీద సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా రాత్రి 11 నుంచి ఉదయం 4 గంటల దాకా ఇలాంటి స్టంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మనం ఇంకొక వీడియో చూసాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఇదే పీవీ ఎక్స్ప్రెస్, ఈ పైన కనిపిస్తున్న ఫ్లైఓవర్, అదే పీవీ ఎక్స్ప్రెస్ పైన
కార్ డ్రైవ్ చేస్తున్న టైంలోనే కొన్ని రాకెట్లని రన్నింగ్ వెహికల్లోంచే కార్లోంచే రాకెట్లను పేల్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆ రాకెట్స్ కూడా పొరపాటున మిస్ఫైర్ అయ్యి కార్ లోపలనే పేలుంటే, ఆ కార్ రన్నింగ్ వెహికల్ కాబట్టి ఆ డ్రైవింగ్ హ్యాండిల్ చేయలేకపోతే, ఎక్స్ప్రెస్ వే అంటే చాలా స్పీడ్గా ఎయిర్పోర్ట్కి వెళ్తుంటారు వస్తుంటారు, విఐపీస్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి వచ్చేవారు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంటి? మీ ప్రాణాల మీద మీకు ఆశ లేదు, కానీ ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. మనం మిగతా విజువల్స్లో చూడొచ్చు ఎలా కుప్ప కూలి పడిపోతున్నారు. ఇటు సెక్రటేరియట్కి సంబంధించి కూడా ఒక విజువల్ మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో కింద దాంట్లో చూడొచ్చు. సెక్రటేరియట్ ఎదురుగా స్టంట్ వీలీ అంటారు దాన్ని, ఫ్రంట్ వీల్ని గాల్లోకి ఎత్తేసి నడుపుకుంటూ వెళ్ళడం. సో సెక్రటేరియట్ బ్యాక్ డ్రాప్లో పెట్టుకొని విజువల్గా బాగుంటుంది అని చెప్పేసి అలాంటి స్టంట్స్ చేస్తున్నారు. ల్యాండ్ మార్క్స్ దగ్గరే స్టంట్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద రోడ్స్ ఉన్న దగ్గర, చాలా ట్రాఫిక్ ఉన్న దగ్గరనే ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు. వీళ్ళందరికీ పోలీసు వ్యవస్థ మరి ఎప్పుడు సమాధానం చెప్పబోతుంది? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వాళ్ళని ఇటు సజ్జనార్ ఎలా అరికట్టబోతున్నారు? దీనికి సంబంధించి ఆయన ఏమైనా ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారా? సజ్జనార్ పబ్లిక్ ఇష్యూస్ని చాలా అడ్రస్ చేశారు. మరి ఈ పబ్లిక్ ఇష్యూ ఆయనకి ఎందుకు కనిపించట్లేదు? ఇక్కడ వాళ్ళ ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలను కూడా ముప్పులో పెడుతున్నారు. ఎస్పెషలీ ఇటు సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించి ఏరియాస్ ఇవన్నీ కూడా అనుకోవచ్చు. ఇటు మెహదీపట్నం హైదరాబాద్కి సంబంధించిన కమిషనరేట్. సో మొత్తానికి అయితే ఇది హైదరాబాద్ సిపిగా సజ్జనార్ ఏమైనా చేయబోతారా? ఇలాంటి ఇష్యూస్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు? ప్రజల ప్రాణాలతోని చెలగాటం ఆడుతున్నారు. ఆ ఏరియాస్లో అసలు మీరు ట్రావెల్ చేస్తే, ఆ ఏరియాస్లో మీరు ఒక్కసారి ట్రావెల్ చేస్తే కనుక మీరు ఒక్కసారి చూస్తే సైలెన్సర్లు మార్చేస్తారు, ఫేక్ నంబర్ ప్లేట్స్ పెట్టుకుంటారు, నంబర్ ప్లేట్స్ మార్చేసి నంబర్ ప్లేట్స్ లేకుండా ఇలాంటి స్టంట్స్ చేస్తుంటారు. వీళ్ళని పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ట్రాఫిక్ పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు అరికట్టలేకపోతున్నారు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి స్టంట్స్ చేసే వాళ్ళని ఏం చేయాలి? దీనికి సంబంధించి సిపి సజ్జనార్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది అన్నది కామెంట్ రూపంలో కింద తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.